హాయ్ గాయస్, వెల్కమ్ టు ఏఆర్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. గాయస్, నిన్న మండే మన మార్కెట్లో మనకైతే లాస్ వచ్చింది. ఆ వీడియో అయితే నేను పోస్ట్ చేయలేదు. నిన్న మార్కెట్లో 18,000 టు 1,800 రూపీస్ అలా లాస్ వచ్చింది. అయితే ఒక వరుసగా 2 రోజుల నుంచి మార్కెట్లో లాస్ రావడం వలన కొంచెం అయితే డిస్టర్బ్గా ఉంది. మంగళవారం కూడా నేను కొంచెం నా స్ట్రాటజీలో మోడిఫికేషన్ చేసుకుని ట్రైన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. మార్కెట్ అంటే లాభ నష్టాలు చాలా కామన్ ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే మైండ్ గేమ్ ఎక్కువ ఉంటుంది. మైండ్కి ఎమోషన్ ఎక్కువ అయిపోతాం. మెయిన్లీ ఏంటంటే నేను ట్రేడింగ్ చేస్తున్న నా 1,00,000 క్యాపిటల్ నాకు మ్యాక్సిమం సేఫ్ ఫ్రెండ్స్. నేను నా 1,00,000 క్యాపిటల్ నా దగ్గర ఉన్నది. నేను ఎవరి దగ్గర నుంచి అప్పు తెచ్చింది కాదు. ఏ బ్యాంకు లోను కూడా కాదు. ఈ 1,00,000 పోయినా నా లైఫ్ అయితే ఎటువంటి రిస్క్లో అయితే పడదు. నా లైఫ్ అంటే తెలిసిందే కదా ఫ్రెండ్స్. నా ఫ్యామిలీ ఎక్స్పెన్స్ కానీ ఇతర ఇతర ఏమీ కూడా మ్యాక్సిమం నాకు పెద్దగా లెక్కలోకి రావు. అలాగని చెప్పి నాకు ₹1,00,000 లెక్క లేదని కాదు. ₹1,00,000 అంటే నాకు చాలా పెద్ద మాట. అయితే ఏంటంటే 2 రోజులు వరుసగా 1,800 రూపీస్ లాస్ వచ్చింది. అదీ కాక ఇంకా ఏంటంటే మనం ప్రాఫిట్ వస్తున్నప్పుడు స్టాప్ లాస్‌ని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఒక ప్రాఫిట్ ₹1,000 అలా తక్కువ బుక్ చేస్తున్నాం. మనకి మార్కెట్ అయితే ప్రాఫిట్ ఎక్కువగానే ఇస్తుంది. మనం టార్గెట్ పెట్టుకున్నంత వరకే ఎళ్తుంది. కాకపోతే మనం స్టాప్ లాస్ ట్రైల్ చేసుకొని వెళ్ళడం వల్ల మాక్సిమం మనకి స్టాప్ లాస్ ట్రైల్ అయిపోయి ఒక 1,500, 1,700, ₹1,000 2,000 మనం ప్రాఫిట్ బుక్ చేస్తున్నాం. అయితే పాస్ట్ 1 మంత్ అంటే నియర్లీ ఇది ఆగస్ట్ కదండీ! జులై మంత్‌కి ఈ మంత్‌కి నేను కంపారిజన్ చేస్తే జులై మంత్ 25% నేను రిటర్న్ తీయగలిగాను 10,000 క్యాపిటల్‌తో. ఈ ఆగస్ట్ మంత్ నేను 50,000తో ట్రేడింగ్ చేస్తూ 25,000 క్యాపిటల్ 50,000 క్యాపిటల్‌ని యూజ్ చేస్తూ ట్రేడ్ చేస్తున్నాను. యూజ్ చేస్తూ 25% రిటర్న్ కాదు కదా! ఇంకా తిరిగి లాస్‌లోకెళ్ళిపోతానేమో అనే ఒక 2 రోజులు లాసులు రావడం వల్ల ఆలోచించి కొంచెం స్ట్రాటజీనైతే చేంజ్ చేసుకొని ట్రేడ్ చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాను. ఇక మన ట్రేడింగ్ స్టైల్‌లో స్టాప్ లాస్ ట్రైలింగ్‌లుండవండి. బ్లైండ్‌గా ఫిక్స్ అయ్యాను. అయితే టార్గెట్ లేదంటే స్టాప్ లాస్. ఫస్ట్ జులై మంత్‌లో నేను యూట్యూబ్ ఛానెల్‌లో వీడియోలేమి అప్‌లోడ్ చేయలేదు. కాకపోతే ఆ మంత్ అంతా ప్రాపర్ 1:2 రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయడం వల్ల ఆ 1 మంత్‌లో 10,000 క్యాపిటల్‌కి ₹2,500 ప్రాఫిట్స్ తీయగలిగానండి. బ్రోకరేజ్ అన్ని చార్జెస్ పోయి. ఈ మంత్ అయితే స్టాప్ లాస్‌ని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనకి లాస్ వచ్చినప్పుడు మనం పర్ఫెక్ట్‌గా స్టాప్ లాస్ ఇస్తున్నాం. టార్గెట్‌ని మనం అచీవ్ చేయలేకపోతున్నాం. అందుకని చెప్పి మన స్ట్రాటజీని కొద్దిగా చేంజెస్ అంటే ఏమి లేవండి. స్టాప్ లాస్‌ని ట్రైల్ అయితే చేయను. అయితే టార్గెట్ లేదంటే స్టాప్ లాస్ ఏదో ఒకటి అయ్యే విధంగా మనం అయితే ఇక నుంచి మన ట్రేడ్‌లో సెటప్‌లు చేసుకుందామండి. ఫ్రైడే ₹1,800 లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను. సోమవారం మండే కూడా లాస్ వచ్చింది. సో, ఇది వెడ్నెస్‌డే వీడియో గాయ్స్. వెడ్నెస్‌డే అయితే మనం మంచిగా ఒక స్ట్రాటజీతో ప్లాన్ చేయాలని చెప్పి చాలా పేషెన్సీతో కూర్చొని ట్రేడింగ్ చేద్దాం. 2 డేస్ మంచిగా ఎమోషనల్ కూడా అయ్యానండి. నేనేమి దీంట్లో ఎక్స్‌పర్ట్ కాదండి. నేను ఒక బిగినరే. స్టార్టింగ్‌లో ట్రేడింగ్ నేర్చుకుందాం అని చెప్పి వచ్చి లాస్ అయిపోయి, తర్వాత అలా అలా కొద్దిగా నేర్చుకొని ఈ 2 మంత్స్ నుంచే నేను స్ట్రాంగ్‌గా చేస్తున్నానండి. చేసింది కూడా యూట్యూబ్‌లో పెడితే మనకి దాని నుంచి మనం ఏదైనా యూట్యూబ్‌లో పెట్టాలంటే మనం దాని గురించి మనం కూడా ఏదో ఒకటి నేర్చుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో యూట్యూబ్‌లో పెడుతున్నాను. ఈరోజు లాస్ వచ్చింది. ఎమోషనల్ అయిపోయాము. ఇంకో ట్రేడ్ చేసి ఇంకోలాగా ఎమోషనల్ అయిపోయి ఇంకా లాస్ ఎక్కువైపోతది. ఓవరాల్‌గా మన క్యాపిటల్ అయితే లాస్ అయిపోతాం. సో, అందుకని నేను యూట్యూబ్‌ని కూడా ఎంచుకున్నానండి. యూట్యూబ్‌లో కూడా వీడియోలు పెడుతున్నాను. దీంట్లో నాకు మాక్సిమం ఫేక్ చేయడానికి అవకాశం లేదు. నేను లాస్‌లు కూడా పోస్ట్ చేస్తున్నాను. ఓన్లీ ప్రాఫిట్సే కాదు. సో, మంగళవారం ట్రేడ్ సెటప్ అయితే చూద్దాం. మార్కెట్ అయితే మంచిగా 24,000 నిన్న మార్కెట్‌లో నేను యాక్చువల్‌గా ఈ ఫాల్ నిన్నే ఉంటదని చెప్పి పుట్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేశానండి. ఒక ₹2 దగ్గర నాకు ఎంట్రీ దొరక్కపోవడం వల్ల నేను ఎమోషనల్ అయ్యి
మార్కెట్తో ఫైట్ కోసం పుట్ ఆప్షన్ని ఇంకా హైలో బై చేశాను. దానికి స్టాప్ లాస్ పాయింట్ కరెక్ట్గా లేకపోయి సో అది స్టాప్ లాస్ అయిపోయింది. అది మ్యాక్సిమం ఎమోషనల్ ట్రేడేనండి. లేదంటే నిన్న మండే ట్రేడ్లో ₹4,500 ప్రాఫిట్ రావాల్సిన ట్రేడ్ అది. ఓకే గైస్, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మనం కొంచెం మాడిఫికేషన్ చేసుకుందాం. నేను చెప్తున్నాను కదా, నా 1 lakh క్యాపిటల్ నేను ఎటువంటి లోన్ తీసుకున్నది కాదు. ఇది నా సొంతగా నేను సంపాదించుకున్న డబ్బు. ఈ 1 lakh క్యాపిటల్ పోయినా నా లైఫ్కి ఎటువంటి రిస్క్ ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే మరీ ఎవరైనా ట్రేడింగ్ చేయడానికి లోను తర్వాత ఫ్రెండ్స్ దగ్గర నుంచి అప్పు తీసుకుని వచ్చి ట్రేడింగ్ చేయాలంటే మాత్రం 100% నేను చేయొద్దని చెప్తాను. ఎందుకంటే ట్రేడింగ్ అనేది చాలా అన్ని సబ్జెక్టుల్లో కల్లా చాలా రిస్క్ అయిన సబ్జెక్ట్ ట్రేడింగ్. ఓకే గాయస్, ఇక మనమైతే మంగళవారం ట్రేడ్ని ప్లాన్ చేద్దాం. నిఫ్టీ 25,000 దగ్గర నుంచి మంచిగా ఫాల్ అయ్యి 24,700 వరకు వచ్చింది. అయితే మనకి ప్రీవియస్లో 24,739 దగ్గర మంచిగా సపోర్ట్ ఉంది. అక్కడ నుంచి ఏమైనా రివర్స్ ప్లాన్ మనకు వస్తే మనకి స్టాప్ లాస్ పాయింట్ ఏమైనా ఐడెంటిఫై అయితే మంచిగా ఒక ట్రేడ్ని అయితే ప్లాన్ చేద్దాం. నాకైతే ఇక్కడ నుంచి 24,739 వరకు వెళ్ళదేమో, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యే అవకాశం ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే 24,900 నుంచి వరుసగా ఫాలో అయిపోయింది. చూడండి గైస్, మార్కెట్ 24,900 దగ్గర నుంచి క్యాండిల్ కింద క్యాండిల్ వేసుకుంటూ వచ్చేసింది. నేనైతే ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందని అనుకుంటున్నాను. స్టాప్ లాస్ పాయింట్ కరెక్ట్గా ఐడెంటిఫై చేసుకుని ఓకే గాయస్, ఆర్డర్ అయితే 225 క్వాంటిటీతోనే పెడుతున్నాను. నాకైతే ఇంకా నా క్యాపిటల్లో ఇంకా నేనేం లాస్లో లేదండి, ప్రాఫిట్లోనే ఉన్నాను. అయితే స్టాప్ లాస్ వచ్చేసి సింగిల్లో ఈ ట్రేడ్లో మనకి ₹1,600 లాస్ అంతే. ఇంకా లాస్ బేర్ చేయడమే మార్కెట్ ఏమైనా సరే. టార్గెట్ వచ్చేసి ₹2,900. ఇంకా ఇందులో స్టాప్ లాస్ ట్రైల్ చేయడం ఇంకేం ఉండదండి. కాల్ ఆప్షన్ వచ్చేసి 1 minute టైం ఫ్రేమ్లో నడుస్తుంది. మనకైతే ఇంకా ఎంట్రీ అయితే ఎగ్జిక్యూట్ అవ్వలేదు. చూద్దాం ఏమవుతుందో. నేనైతే స్టాప్ లాస్ని ట్రైల్ చేయను. అయితే స్టాప్ లాస్ మార్కెట్కి 1,500 1,600 ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. అయితే మార్కెట్ నుంచి తీసుకోవడానికి మ్యాక్సిమం ఒక ₹3,000 మార్కెట్ నుంచి తీసుకోవాలని చెప్పి ఫిక్స్ అయ్యాను. స్టాప్ లాస్ని అయితే ట్రైల్ చేయను. ఎంట్రీ కోసం వెయిటింగ్ గాయస్. ఎంట్రీ వస్తే మనకి మనం ఇంకా టెన్షన్ లేదు. ఎంట్రీ వచ్చేసిందంటే ఇంకా మనం టెన్షన్ పడక్కర్లేదు. అయితే మార్కెట్కి 1,600 ఇవ్వడమా లేదంటే మార్కెట్ నుంచి 3,000 తీసుకోవడమా, ఏదో ఒకటి జరుగుతుంది. నిన్న సేమ్ ఇలాంటి ఎంట్రీయే, జస్ట్ ₹1 దగ్గర మనకి ఎంట్రీ దొరకకుండా వెళ్ళిపోయిందండి. టార్గెట్ 4,500 వరకు పెట్టాను. ఆ 4,500 వరకు అది బాగానే రీచ్ అయిపోయింది. ఇంకా పైకి వెళ్ళిపోయింది పుట్ ఆప్షను. మనకైతే ఎంట్రీ దొరకలేదు. అప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యి వెంటనే ఇంకో ట్రేడ్ని అయితే ప్లాన్ చేశాను. అందుకని చెప్పి ఈరోజు ఎటువంటి తీసుకోకూడదు అని చెప్పి డిసిషన్ అయ్యాను. ఒకవేళ ఎంట్రీలు కనుక రాకపోయినా ఆ రోజు ట్రేడ్ అవాయిడ్ చేసేస్తాను. అంటే ప్రీవియస్ మంత్తో కంపేర్ చేస్తే ఈ మంత్ మనకి ప్రాఫిట్ కాదు, మన విన్నింగ్ ఇది కూడా తగ్గింది. అంటే ఏం లేదు, విన్నింగ్ అయితే డేస్ అయితే గ్రీన్లో క్లోజ్ అవుతున్నాయి, కానీ ప్రాఫిట్ అనేది 1,000 వస్తుంది. లాస్ అనేది 1,800 వెళ్ళిపోతుంది. రిస్క్ రివార్డు మేనేజ్ కరెక్ట్గా ఉండట్లేదు. చూసారా కదా, అది మనం ₹2 వరకు ఎంట్రీ వచ్చి రివర్స్ వెళ్ళి ₹2 వరకు కిందకి వరకు వచ్చి మనకి ఎంట్రీ అవ్వకుండా మిస్ అయిపోయి పైకి వెళ్ళిపోతుందండి. నేనైతే ఎటువంటి ఎమోషన్ అవ్వను. ఆ ఎంట్రీ వస్తేనే ఎంట్రీ, ఆ స్టాప్ లాస్ అదే, టార్గెట్ అదే. నేనైతే ఇంకా దాన్ని అయితే చేయగలుగుకోలేదు. నిన్న ఇలాగే ఎంట్రీ మిస్ అయిందని చెప్పి ఎమోషన్లో ఇంకో ట్రేడ్ వేసాను. ఆ ట్రేడ్లో నేను లాస్ అయిపోయాను. ఏం లేదు, మీకు చెప్తే ఏంటంటే నాకు కూడా కొంచెం ఓకే మనం జెన్యూన్గా ఉన్నాం అని చెప్పి ఒక పాజిటివ్ వైబ్ అయితే వస్తుంది గాయస్. అంతే, ఇంత మించి ఏం లేదు. నిన్న జరిగింది అయితే వాస్తవం అదే. నాకైతే పుట్ సైడ్ నాకు ఎంట్రీ దొరకలేదు. ఒక ₹2 దగ్గర నేను మిస్ అయ్యాను. ఇవాళ కూడా నాకు ఇంకా ఎంట్రీ దొరకలేదు. చూద్దాం అదేమవుతుందో. నేను మాత్రం ఎటువంటి ఎమోషనల్ ట్రేడ్ అయితే ఇక నుంచి చేయకూడదని నేను అనుకుంటున్నాను.
చూద్దాం సార్. మ్యాక్సిమం ట్రేడింగ్లో మనం అనుకున్నట్టు చేయలేం, కానీ ట్రై చేద్దాం ఈసారి అనుకున్నట్టు చేయడానికి. ఈ 50,000 క్యాపిటల్తో 25 మ్యాక్సిమం 25% అంటే 12,500 ప్రాఫిట్ తీయాల్సింది. చూసారా అది? నా నాకు ఎంట్రీ తీసుకోకుండా నా టార్గెట్ వరకు అచీవ్ అయిపోయింది. అయినా నేను ఎటువంటి ఎమోషన్ అవదలుచుకోలేదు. నాకు ఎంట్రీ వస్తేనే ఎంట్రీ, అదే స్టాప్ లాస్, అదే టార్గెట్ మెయింటైన్ చేస్తాను. చూద్దాం ఏమవుతుందో. మనకైతే ఇంకా ఎంట్రీ రాలేదండి. చూసారా? నేనైతే మళ్ళీ నాకు ఇదైతే మరి ఎమోషన్స్ అయితే ఆగట్లేదు. సో నేనైతే ఆ ఎంట్రీని మళ్ళీ డిసప్పాయింట్ చేస్తుందేమో అని చెప్పి భయపడి మళ్ళీ ఎక్కడ ఉందో అక్కడే పెట్టేశాను. ఇంతకుముందు మార్కెట్లో ఉన్నప్పుడు స్వింగ్ ట్రేడ్స్ అని చెప్పి, ఈక్విటీ అని చెప్పి చాలా చేశానండి. అంటే ఈక్విటీకి వేరే అకౌంట్ ఉందనుకోండి, దాంట్లో అవి ఇంకా ఫిక్స్డ్, అవి అమ్మడానికి ఉండదు, స్టాక్స్ అయ్యి. ఇందులో కూడా ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసి ఉన్నాను. అయితే ఇందులో అయితే మనకి ట్రేడింగ్కి నేను పర్ఫెక్ట్గా ఫిక్స్ అయ్యాను. 1,00,000 రూపీస్ కనుక నేను ఈ ట్రేడింగ్లో లాస్ అయిపోతే, అంటే ఇంకా నేను ఈ ట్రేడింగ్ రూల్స్కి, ఈ మెయిన్ పేషెన్స్కి ఇంకా నేను పనికిరాను అని చెప్పి ట్రేడింగ్ని అవాయిడ్ చేసేద్దామని చెప్పి కూడా ఫిక్స్ అయ్యాను. ఒకవేళ ఈ ట్రేడింగ్లో మనకి 1,00,000 కనుక పోతే నేను ఇంకా ఈ ట్రేడింగ్ని అయితే ఆపేస్తానండి. అందులో మాత్రం ఎటువంటి డౌట్ లేదు. నాకు వేరే వర్క్ ఉంది, ఆ వర్క్ నేను చేసుకుంటూ ఉంటాను, పర్లేదు, నాకు అది ప్రాబ్లం ఏమి లేదు. కానీ మనం ఒక 5 ఇయర్స్ నుంచి కష్టపడి నేర్చుకున్నాం అంటే ఒకసారి కూడా ప్రాక్టికల్గా కరెక్ట్గా ట్రై చేయలేకపోయాం. ఒకసారి ప్రాక్టికల్గా కరెక్ట్గా ఒక 1,00,000తో మన ట్రేడింగ్ జర్నీని మొదలెడదాం. ఒకవేళ ఆ 1,00,000 రూపీస్ కనుక లాస్ అయిపోతే ఇంకా ఆ ట్రేడింగ్ వైపుకి మనం వెళ్ళకూడదు అని చెప్పి ఫిక్స్ అయ్యాను. మనకంటూ వెళ్ళకూడదని ఫిక్స్ అయితే వెళ్ళనండి. నేను మ్యాక్సిమం ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ వరకు ట్రేడింగ్ జోలికి రాలేదు. ఫస్ట్ నేను కరోనాలో అయితే నేను ట్రేడింగ్లో ఎంట్రీ ఇచ్చాను. కరోనాలో నేను ట్రేడింగ్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కాల్స్ అని అందరిలాగేనండి, యాస్టీజ్ ఉంటుంది. ఆ కాల్స్ అని, ఈ కాల్స్ అని, అవని ఇవని చేసి, నాతో పాటు మా బ్రదర్ కూడా ఉండేవారు. అలా చేసి మ్యాక్సిమం ఒక మినిమం లాస్లో అయితే వచ్చామండి. కాకపోతే ఏంటంటే మా లక్ ఏంటంటే చాలా తొందరగా అయితే రియలైజ్ అయ్యాం, మార్కెట్ నేర్చుకునే చెయ్యాలి, లేకపోతే లేదు అని. కొన్ని కోర్సులు కూడా నేర్చుకున్నాం. ఆ కోర్సులు తర్వాత ఇంకా వేరే చాలా కోర్సులు నేర్చుకున్నామండి. వేరే మన యూట్యూబ్ ఛానల్లోనే ఉన్నాయి చాలా కోర్సులు. ఆ కోర్సుల వల్ల కూడా మనకు అంతగా అయితే నాలెడ్జ్ అయితే వచ్చింది అనుకోండి, కానీ డైరెక్ట్గా ట్రేడ్ని ప్లాన్ చేసే అంత డేర్ అయితే రాలేదు. దాని తర్వాత కొంతమంది పరిచయం అయ్యి అలాగలాగా కొంచెం ట్రేడింగ్ విధానం, సైకాలజీ, ఇది ఒక మైండ్ గేము అని చెప్పి మొత్తం తెలిసి ఇప్పుడు లాస్ట్లో పర్ఫెక్ట్గా ఈ 1,00,000 రూపీస్తో ట్రేడ్ చేద్దాం అలాగని చెప్పి ఈ 1,00,000ని 1 crore చేసేయాలంటున్నంత ఆశ కూడా లేదండి. 5 ఇయర్స్ కష్టపడి తెలుసుకున్నాం. ఉదయం లేగంగానే SGX నిఫ్టీ ఎంత ఉంది, ఆ తర్వాత మార్కెట్ 11ంటికి ఎక్కడ ఉంది, 12ంటికి ఎంత ఉంది, ఇదే టెన్షన్గా ఉండేదండి. ఈ టెన్షన్లో ఇంకా మన పనులు కూడా సరిగ్గా చేసుకునే వాళ్ళం కాదు. ఎలాగైతే నేను 5 ఇయర్స్ కష్టపడ్డాం ఇంకొక నేర్చుకోవడానికి, డబ్బులు అయితే లాస్ అయ్యాం. ఓకే, డబ్బులు లాస్ అయిన మీద పెద్ద మ్యాటర్ కాదండి. ఎందుకంటే ఒక పిల్లోడికి చిన్నప్పుడు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 10th స్టాండర్డ్ వరకు స్కూల్లో జాయిన్ చేస్తే మ్యాక్సిమం చదువుకి అయ్యే ఖర్చు 12 లక్షలు, 13 లక్షలు అవుతున్నాయి వాళ్ళ ప్రైవేట్ స్కూళ్ళలో. ఆ 10th అయిన వెంటనే జాబ్ వచ్చేసి 1,00,000 రూపాయలు 2 లక్షలు సంపాదిస్తారా అంటే అది కూడా గ్యారంటీ లేదు కదండి. మన మహా అంటే మనం 1 లక్ష పోగొట్టి ఉంటాం మార్కెట్లో. అయితే నేర్చుకున్నాం కాబట్టి ఇది ఒక హ్యాబిట్ లాగా ట్రేడ్ చేస్తున్నాం. ఈసారి అయితే 100% మీకు ఈ 1,00,000 కనుక నేను లాస్ అయిపోతే నా క్యాపిటల్ 100% నేను లాస్ అవనండి ఎటువంటి పరిస్థితుల్లో. ఎందుకంటే నా మైండ్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. ఒకవేళ కనుక నేను 100% ఈ 1,00,000 క్యాపిటల్ని లాస్ కనుక అయిపోతే ఇంకా నేను అసలు ట్రేడింగే చేయనండి. అసలు ట్రేడింగే కాదు, నా సెటప్నే తీసేస్తాను అవసరం అయితే. అంత బ్లైండ్గా అయితే ఫిక్స్ అయ్యానండి. 1,00,000 రూపీస్ కనుక నేను లాస్ అయితే ఇంకా ట్రేడింగ్ చేయను. ప్రాపర్గా రూల్స్ ఫాలో అవుతాను. ఈ మధ్య అవ్వలేదు, చూసుకుని అవుతాను. ఒకసారి
రీట్రేస్మెంట్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. మనకి ఎంతవరకు ఇది మళ్ళీ రివర్స్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి చూద్దాం. నేనైతే ఎటువంటి ఎంట్రీని మాడిఫికేషన్ చేయను. అదే ఎంట్రీ, అదే స్టాప్ లాస్, అదే టార్గెట్, ఇవే రూల్స్ ఇక పై నుంచి నేను రోజు ఫాలో అవ్వాలని చెప్పి అనుకుంటున్నాను. మీరు కూడా ఒకవేళ ట్రేడింగ్ కనుక చేస్తే మీ సొంత డబ్బులతోనే చెయ్యండి. ఒకవేళ ఆ డబ్బులు కనుక మీరు లాస్ అయిపోతే మీ లైఫ్, మీ రిస్క్, ఎటువంటి రిస్క్ ఉండకూడదు. అప్పు తెచ్చేసి, ఫ్రెండ్ దగ్గర అప్పు తెచ్చేసి, బ్యాంక్లో లోన్ పెట్టి, గోల్డ్ లోన్ పెట్టి మాత్రం మ్యాక్సిమం ట్రై చేయకండి. ఎందుకంటే ట్రేడింగ్ అంటే తెలిసిందే కదా, 95% ఫెయిల్ అవుతున్నారంట. ఫెయిల్ అవుతున్నారు అంటే చెప్పాను కదండి, ఇది ఆల్మోస్ట్ ఎమోషన్స్తో కూడుకున్న సెటప్. ఇది బిజినెస్ అన్నాక లాభ నష్టాలు ఉంటాయి, దీంట్లో కూడా అంతేనండి. కాకపోతే దీంట్లో నష్టాలు ఎక్కువ ఉంటాయి. ఓకే గైస్, మనకైతే ఎంట్రీ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. నేనైతే ఎటువంటి స్టాప్ లాస్ని కూడా ట్రైల్ చేయాలని అనుకోవట్లేదు. నాకైతే ఇప్పుడు ప్రజెంట్ మనసుకు అనిపిస్తుంది స్టాప్ లాస్ని ట్రైల్ చేద్దాం, 500 వచ్చింది కదా, డే గ్రీన్లో క్లోజ్ అవుతుందని. నేనైతే స్టాప్ లాస్ని ట్రైల్ చేయదలుచుకోలేదు. అయితే టార్గెట్ లేదంటే స్టాప్ లాస్ 900 అలా అయితే ట్రేడ్ అవుతుంది. ఓకే గాయస్, 1000 రూపీస్ ప్రాఫిట్లో నడుస్తుంది. యాక్చువల్గా మనం అయితే ఇంతకు ముందు రోజుల్లో అయితే స్టాప్ లాస్ని తీసుకెళ్ళి ట్రైల్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఈరోజు స్టాప్ లాస్ని ట్రైల్ చేయాలనుకోవట్లేదు. ఓకే, 2000 క్రాస్ అయ్యింది. ఓకే, 2600. ఓకే గాయస్, మన టార్గెట్ అయితే అచీవ్ అయిపోయింది. ఈ ట్రేడ్లో నాకు 3000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అని చెప్పి సంతోషపడే ఇది కూడా పోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే ట్రేడింగ్లో లాభ నష్టాలు కావని, ఒకప్పుడు 1000 రూపాయలు వస్తే మంచిగా ఆనందం ఉండే. ఇప్పుడు ఇంకా లాభం కాదు, మన సైకాలజీ, ఇది ఒక బిజినెస్ లాగా కాబట్టి మనం కూడా ఖచ్చితమైన రూల్స్ పాటించి ట్రేడింగ్ చేయాలని చెప్పి అనుకుంటున్నాను గాయస్. అంతే గాయస్, ఈ రోజుకి వీడియో అయితే కొంచెం లెంత్ అయ్యింది, కానీ ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే గాయస్, బాయ్. మళ్ళీ రేపు కలుద్దాం. రేపు మన ట్రేడ్ సెన్సెక్స్లో ఉండబోతుంది. ఆల్మోస్ట్ చూద్దాం ఏమవుతుందో. సెన్సెక్స్లో కూడా మ్యాక్సిమం 1800 రూపీస్ లాస్ ఇవ్వడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. ఓకే గాయస్, బాయ్ గాయస్, ఈ రోజుకి అంతే.